సేమ్ టైం ఒక బక్కోడు ఒక బండోడు పోట్లాడితే ఎవడు గెలుస్తాడని మనం ఏమనుకున్నాం, వాళ్ళిద్దరు బాడీ పర్సనాలిటీల మీద వాళ్ళకు ఒక నేమ్ పెట్టినాం, బక్క బండోడు అని. అలాగే క్యాండిల్స్లో కూడా ఈ క్యాండిల్ బాడీ దానికి ఉన్న విక్ని బేస్ చేసుకొని వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఈ పేర్లు నేర్చుకుంటాం వల్ల మనకి ఏమైంది అంటే, ఇలాంటి రెండు క్యాండిల్స్ పోట్లాడినప్పుడు రాబోయే క్యాండిల్ గ్రీన్ వచ్చిద్దా రెడ్ వచ్చిద్దా అని చెప్పి మనకి పాసిబిలిటీ అనేది ఎక్కువ ప్రెడిక్ట్ అనేది అయితే చేయడానికి ఉండిద్ది. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ క్యాండిల్ నేమ్స్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి బుల్లిష్ మార్బోసు. ఈ క్యాండిల్ ఎలా ఉండిద్ది అంటే, ఈ క్యాండిల్ ఓపెనింగ్ పాయింట్ నుంచి క్లోజింగ్ పాయింట్ వరకు బాడీ అనేది చాలా థిక్గా ఉండిద్ది. ఆల్రెడీ నిన్న నేను ఎపిసోడ్ 3లో సపోర్ట్ జోన్ ఎలా డ్రా చేసుకోవాలి, రెసిస్టెన్స్ జోన్ ఎలా డ్రా చేసుకోవాలని డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చా. ఎప్పుడైతే మార్కెట్ పడిపోకుండా వచ్చి సపోర్ట్ జోన్ దగ్గర ఇలాంటి ఒక బుల్లిష్ మార్బోసు క్యాండిల్ ఫామ్ అయిద్దో, అలాంటి టైంలో మార్కెట్ అనేది తర్వాత నుంచి పైకి పోవడానికి పాసిబిలిటీ ఎక్కువ ఉంది అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ పడిపోకుండా వచ్చినా లేదంటే పైకి పోకుండా వచ్చినా ఇలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అయింది అన్నప్పుడు ఆ తర్వాత నుంచి ఆ మార్కెట్ అనేది మ్యాక్సిమం అప్ డైరెక్షన్ కదలడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది అని.